లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అని అంటుంటారు. మై లైఫ్ ఈజ్ లిటరల్లీ ఎ జర్నీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆముక్తమాలేద ఛానల్. నేను ఉద్యోగరీత్యా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో ఎన్నో ప్రదేశాలు తిరిగి చూశానన్నమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉద్యోగం చేసినా ఉన్న ఊరు కన్న తల్లిలాగా మన సొంత ఊరికి వచ్చినప్పుడు కలిగే తృప్తి వేరే ఉంటుంది. ఈ వెహికల్ ఇలా ప్రకాశం బ్యారేజ్ మీదకి రాగానే ఆ నది, కృష్ణానది మీద నుంచి ఒక చల్లటి గాలి తగులుతుంది. అప్పుడు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య, మన ఊరికి వచ్చేసామని చెప్పి. చూడండి, ఒకవైపు నుంచి కృష్ణానదిలో ఆ లైట్ రిఫ్లెక్షన్స్, ఇటువైపు వెహికల్ లైట్స్, ఆ పైన బ్యారేజ్కి అరేంజ్ చేసిన లైట్స్ రిఫ్లెక్షన్స్ అన్నీ కలిపి ఎంత వెలుగు జిలుగులతో ఉందో ప్రకాశం బ్యారేజ్. ఎన్నిసార్లు చూసినా చిన్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఇంకా కనకదుర్గమ్మ వారధి కింద నుంచి వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మ కొండ మీద ఆ ఓం అనే లైటింగ్ కనిపించగానే మనసుకి నిబ్బరంగా ఉంటుందన్నమాట. అమ్మ రక్ష మనకి ఎప్పుడూ ఉంది అని ఒక సంకేతంలా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక చూడండి, ఈ వెలుగుల్లోంచి అలా ముందుకెళ్తే మనం బందర్ రోడ్లోకి వెళ్తాము. బందర్ రోడ్డు ఎప్పుడు సందడిగానే ఉంటుంది. కొన్ని ఊర్లాగా పగలు సందడిగా, రాత్రులు నిశ్శబ్దంగా కాకుండా విజయవాడ ఎప్పుడూ కూడా భయం లేకుండా ఏ టైంలో అయినా వెళ్ళేటట్లుగా సందడిగా ఉంటుంది. నా సొంత ఊరు అని కాదు, కానీ నాకైతే చాలా ఇష్టమైన ఊరు విజయవాడ. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక అంబేద్కర్ స్టాచ్యూ చూడండి. పగటిపూట ఒక రకమైన గంభీరము, రాత్రిపూట ఒక రకమైన అందము. ఎంత బాగుందో కదా. ఇంకొంచెం ముందుకొచ్చి ఫ్యామిలీతో కలిపి అక్కడ ఈట్ స్ట్రీట్లో బందర్ బాదం పాలు తాగి ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోలో ఏదైనా విషయం మీకు కనెక్ట్ అయ్యి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.